ఇదేంది మళ్ళీ పెళ్లి వీడియో పెట్టింది అనుకుంటున్నారా? కళ్యాణం వచ్చిన కక్క వచ్చిన ఆగదంటారు కదా. సో మా వాళ్ళందరికీ ఇప్పుడే పెళ్ళిళ్ళు అవుతున్నాయి అనమాట. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు, మరేంటో అందరికీ ఇదే ఇయర్లో పెళ్ళిళ్ళు అవుతున్నాయి. వెల్కమ్ టు స్వప్నాస్ ఐరా. నేను మీ స్వప్న. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇది వచ్చేసి మా తమ్ముడు పెళ్ళి అనమాట. హైదరాబాద్లోనే జరిగింది. సో మేము ఇంక ఇక్కడే కాబట్టి పెళ్లి రోజే వెళ్ళాము. బట్ ముందు రోజు హల్దీకి వెళ్ళాల్సి ఉండింది. బట్ పిల్లలతోని కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను ఇంకెళ్ళలేదు. అండ్ ఫంక్షన్ హాల్ కూడా మాకు నియర్ బై ఉంటుంది, మేము ఉండే ప్లేస్కి నియర్ బై ఉంటుంది. సో దట్ ఇంకెందుకు మళ్ళీ వీళ్ళతో రిస్క్ ఎందుకని ఇంకా పెళ్లి రోజే వెళ్ళినాం అనమాట. మన కరీంనగర్ పెళ్ళిళ్ళలో నేను ఇట్లాంటి రిచువల్స్ అయితే ఎక్కడ చూడలేదు. ఎందుకంటే ఇక్కడ అమ్మాయికి ఫస్ట్ ఆడపడుచుతోని తాళి బొట్టు కట్టియడము, తర్వాత ఆ తల్లిగారు ఓడి బియ్యం పోయడము అట్లా చేస్తున్నాను అనమాట. సో నేను ఇప్పటి వరకు చాలా మ్యారేజెస్ అటెండ్ అయ్యాను, ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ ఫ్యామిలీ అట్లా. నేను ఇట్లాంటి ట్రెడిషన్ ఎక్కడ చూడలేదు. ఇవి అందరూ అంటే ఆల్మోస్ట్ మేమందరం కరీంనగర్ సర్కిలే అనమాట. సో మాకు అబ్బాయి సైడ్ కానీ అమ్మాయి సైడ్ కానీ ఇట్లాంటి ట్రెడిషన్ అంటే ఈ రిచువల్స్ మేము ఎప్పుడూ చూడలేదు. సో మా ఫ్యామిలీలో ఇది ఫస్ట్ టైం అనమాట. అంటే నేను ఇంతకుముందు ఒక మ్యారేజ్లో చూశాను ఇట్లాంటి రిచువల్, బట్ మా ఫ్యామిలీలో ఇది ఫస్ట్ టైం అనమాట. అంటే అది కూడా హైదరాబాద్లోనే జరిగింది. సో మన సైడ్ కాదు కదా, ఇంక కరీంనగర్ సైడ్ కాదు కదా, మేబీ ఇక్కడ ఇట్లే ఉంటుందేమో అని లైక్ చేస్తున్నాను. సో మా ఫ్యామిలీలో కూడా సేమ్ ట్రెడిషన్ రిపీట్ అయిందనమాట. సో మా అందరికి కొంచెం కొత్తగా అనిపించింది ఇట్లాంటివి, మేము ఎవరము చూడలేదు ఇంతవరకు మా ఫ్యామిలీలో. సో కొంచెం ఎక్సైట్మెంట్ అనిపించింది అందరికీ. అందరం డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. అంటే మీరు ఎప్పుడైనా చూసిరా ఇట్లాంటి పెళ్ళిళ్ళు, మీరు సిటీలోనే ఉంటున్నారు కదా, సో అట్లా చాలామంది తెలుసుంటారు కదా. అడిగితే మేమెవరం చూడలేదు అంటే ఇప్పుడు మన సర్కిల్ మొత్తం మనం ఒక దగ్గర ఉన్నామంటే మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ ఆల్మోస్ట్ అక్కడే ఉంటుంటారు కదా. సో మాకైతే అట్లా ఎప్పుడు రిపీట్ కాలేదన్నమాట. మీకు ఇట్లాంటి ట్రెడిషన్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంది అంటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. సో ఈ పెళ్ళికి నేను అంటే మా పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీలో పెళ్ళికి ఇదే ఫస్ట్ టైం అనమాట. ముగ్గురు యాక్చువల్లీ, వీడు లాస్ట్. వీడి పెళ్ళికి ఇంతకుముందు ఇద్దరు పెళ్ళిళ్ళకు నేను కుదరక వెళ్ళలేదు. సో ఇప్పుడు ఇంకా ఓకే అనమాట. నెక్స్ట్ పెళ్ళి వీడిదే, హాయ్ చెప్తున్నాడు కదా. సో ఆఫ్టర్ ఉగాది అంటూ ఉంటుంది. అది అమ్మ వాళ్ళ సైడు. మధ్యలో ఇంకొక పెళ్ళి కూడా ఉంది మా నాన్న తరఫున. ఇంకా మేము అక్కలము, అందరము అక్కలమే అవుతాము వాడికి. సో మేము ఇంకా అందరం పైన సెటిల్ అయిపోయినాము పిల్లలతోని. సో మా అమ్మ వచ్చింది పెళ్ళికి. మా అమ్మ, మా పెద్దమ్మలు, అమ్మమ్మ అందరు వచ్చారు. యాక్చువల్లీ మా అమ్మమ్మ వాళ్ళు 5గురు అని ఇంతకుముందు నేను ఒక వీడియోలో చెప్పానమాట. సో చాలా పెద్ద ఫ్యామిలీ, కూతురు దాంట్లో మేము అందరము ఇంకా కజిన్స్, మేము అందరము అక్కడ పైన సెటిల్ అయ్యి అందరం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. చాలా ఆల్మోస్ట్ అంటే 1 year బ్యాక్ కొంతమంది కలిసాము, అందరం కలవలేదు. సో మళ్ళీ ఇప్పుడు ఈ పెళ్లిలో కలిసినాం అనమాట. మాకైతే చాలా బాగా అనిపించింది. అంటే ఇట్లాంటి పెళ్లిలోనే కదా మనం అందరము కలిసేది. అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కి కుదరచ్చు, కుదరకపోవచ్చు, బట్ పెళ్లిళ్ళలో అయితే అందరు గ్యాదర్ అవుతారు. అంటే ఇట్స్ లైక్ ఏ గెట్ టుగెదర్, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్. ఆల్మోస్ట్ ఒక 70% అటెండ్ అయ్యారు, ఇంకో 30% మిస్ అయ్యారనమాట పెళ్ళికి. అండ్ సిటీలో కాబట్టి కొంతమందికి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండి అట్లా కొంతమంది రాలేకపోయారు. బట్ ఎనీవే 70% అయితే ఆల్మోస్ట్ అటెండ్ అయ్యామన్నమాట. ఇంకో 30% మేబీ నెక్స్ట్ పెళ్ళికి అట్లీస్ట్ ఒక 70, ఇప్పుడే 70 అంటే అప్పటి వరకు నెక్స్ట్ పెళ్ళికి ఒక 80-90 అటెండ్ అవ్వాలని మేము అనుకుంటున్నాము. బట్ సిచ్యువేషన్స్, హెల్త్ ఇష్యూస్ ఎట్లా ఉంటాయో ఇంకా తెలియదు కదా. సో అక్కడ ముగ్గురు ఫస్ట్ రోలో కూర్చుంది, మా అమ్మ అండ్ మా పెద్దమ్మమ్మ, నెక్స్ట్ మా అమ్మమ్మ. సో వాళ్ళే మా అమ్మమ్మలు ఇద్దరే వచ్చిరనమాట. పెద్దమ్మమ్మ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి కూతురు కాబట్టి వచ్చింది. నెక్స్ట్ మా అమ్మమ్మ వచ్చింది. ఇంకో ముగ్గురు అమ్మమ్మలు కొంచెం వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అండ్ ట్రావెలింగ్ చాలా ఎక్కువ కాబట్టి వాళ్ళు అటెండ్ అవ్వలేదు. ఎనీవే వాళ్ళైతే వచ్చిర్రు కదా, ఇంకా హ్యాపీ అందరికీ. అక్కడ ఉన్న మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు అనమాట. ఈ వీడియో తీసుకో, ఆ వీడియో తీసుకో, ఈ వ్లాగ్ చేయి, పెళ్ళిలో ఇట్లా మనకి ఇట్లాంటి రిచువల్స్ అంటే మనం ఎప్పుడు చూడలేదు కదా, సో క్యాప్చర్ చేసుకొని వ్లాగ్ చేసేయి అని చెప్పేసి మా అక్క వాళ్ళు, మా అన్నలు దీంట్లో అట్లా సపోర్ట్ చేస్తున్నారు అనమాట. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు అనిపించి.
ఇంకా పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇంకా లంచ్ అది చేసేసుకున్నారనమాట అందరం. సో లంచ్ చేసిన తర్వాత చాలా వరకు ఇంకా ఫ్యామిలీ అందరము ఆల్మోస్ట్ చాలా రోజుల తర్వాత మీట్ అయ్యాం కాబట్టి ఇంకా ముచ్చట్లు ఉంటాయి కదా, ముచ్చట్లు పెట్టుకొని ఫోటో సెషన్ అంతా అయిపోయిన తర్వాత కొంతసేపు అక్కడే కూర్చొని టైం స్పెండ్ చేసినాం అనమాట. టైం స్పెండ్ చేసిన తర్వాత ఇది మా ఫ్యామిలీ ఫోటో. నెక్స్ట్ ఫోటో సెషన్ అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఇది మా నానమ్మ తాతయ్య వాళ్ళు రీసెంట్ గా ప్రయాగ్రాజ్ వెళ్ళారు అనమాట. సో వాళ్ళతో ఆ విశేషాలు కొన్ని డిస్కస్ చేసుకొని మాట్లాడుతున్నాము. అండ్ నెక్స్ట్ ఇంటికి వచ్చేసాం అనమాట అందరము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఫంక్షన్ హాల్లో మిగిలిన ఫుడ్ అంతా ఇంటికి తీసుకొచ్చారు. మా అన్న నాకు సజెషన్ ఇచ్చిండు, బ్లాగ్ చేసుకో వీడియో తీసుకోమని చెప్పేసి తీసుకొచ్చిండు అని పెడతా. సో మా అన్న చెప్పినట్టుగానే అసలు ఫుడ్ అయితే వేస్ట్ కానివ్వము మ్యాక్సిమం. సో నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత మా వదినకి, నాకు, మా వదిన వాళ్ళ అక్కకి ముగ్గురికి సంకష్టమి ఫాస్టింగ్ అనమాట. సో అందుకోసమని వంట చేసుకుంటున్నాను. నేను మా చెల్లె హెల్ప్ చేస్తుంది, కాదు అదే తనే వంట చేసింది అనమాట, నేను హెల్ప్ చేస్తే మా కోసము. సో మొత్తానికి అయితే వంట అది కంప్లీట్ చేసుకొని మేము తినేసిన తర్వాత కిందికి వెళ్ళాం అనమాట. కిందికి వెళ్ళేసరికి యాక్చువల్లీ అందరూ బంతి భోజనాలాగా కూర్చున్నారనమాట. అక్కడ ఆల్రెడీ ఫుడ్ మిగిలిపోయిందని చెప్పాను కదా, సో అది ఇంటికి తీసుకొచ్చారు కదా, ఇంకా అందరికీ ఒకేసారి వెళ్దామని చెప్పేసి అందరినీ కూర్చోమన్నారు గ్రౌండ్ ఫ్లోర్లో. సో ఇంకా అందరికీ ఒకేసారి వడ్డించేసి అయిపోతుందని చెప్పి ఆల్రెడీ ముందు కొంతమంది తిన్నారు, అంటే వీళ్ళకి సర్వ్ చేయడానికి ఉండాలి కదా. సో అందుకోసమని తిన్న వాళ్ళు ఇంకా మిగిలిన వాళ్ళందరికీ సర్వ్ చేస్తున్నారు అనమాట. సో మా దాంట్లో బంతి భోజనాలు ఆల్మోస్ట్ మిస్ అవ్వము. డేలో ఎంత డైనింగ్ పెట్టినా కూడా నైట్ అన్నా కంపల్సరీ బంతి భోజనాలు ఉంటుంది. ఇంకా మా పిల్లలు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, ఇంకా స్లైడింగ్ లాగా ఉందని చెప్పేసి బయట. సో వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటున్నారట స్లైడ్ చేసుకుంటూ. తర్వాత ఇంకా పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు వస్తారు కదా రిటర్న్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి వెల్కమింగ్ డోలు తాళాలు అనమాట. సో దాంతో ఇంకా వెల్కమ్ చెప్పారు. బ్యాండ్ అదంతా ఏం లేదు, అలాగే ఇంకా బరాత్ అదంతా కూడా ఏం లేదు. నార్మల్గా ఇంకా ఇంట్లో అవి డోలు తాళాలు ఉన్నాయి కదా అని చెప్పేసి దాంతోనే వెల్కమ్ చెప్పారు. ఆ డోలు ఎందుకు అంటే పోచమ్మ దగ్గరికి అక్కడికి వెళ్ళడానికి మనకి ఇక్కడ అప్పటికప్పుడు దొరకరు కదా, సో అందుకోసమని ముందే తెప్పించుకొని పెట్టుకున్నాను అనమాట. మా వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఉంటాయి, ఒగ్గుకథలు బీర్నోళ్ళు ఉన్నారు. అక్కడ ఉన్న రాజు అని వాళ్ళ ఇప్పుడు మా తమ్ముడి వాళ్ళ బావమరిది, సో వాళ్ళు బీర్నోళ్ళు అనమాట. సో వాళ్ళ ఇంట్లో ఉంటాయి కదా, ఇంకా వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. సో అందుకోసం ఇంకా వాళ్ళతో వాటితోనే వెల్కమ్ చెప్పారు. సో ఇదేంటంటే వాళ్ళు వచ్చిన తర్వాత మేము మిత్తి తీసుడు అంటాం అనమాట. మీరేమంటారో కామెంట్ చేయండి. మిత్తి తీసుడు మా తాతయ్య తీస్తున్నాడు అనమాట. అంటే మా అమ్మమ్మల తమ్ముడు, ఒక్కగానొక్క తమ్ముడు వాళ్ళకి, 5 అమ్మమ్మల తరపున ఒక్క తమ్ముడు ఉన్నాడు వాళ్ళకి. సో ఆ తాతతోని మెత్తి తీపిస్తున్నారు. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మా తాత కూడా తీయడము. సో ఎందుకంటే వాళ్ళని అడుగుతున్నాడు ఎట్లా తీయాలి అని చెప్పేసి. నేనైతే ఇదే ఫస్ట్ టైం మా తాతయ్య మెత్తి తీయడము ఇదంతా చేయడము కూడా. సో దీన్ని ఏమంటారో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా వాళ్ళు ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇంకా అక్కడే ఆడపడుచులు అందరూ ఆపేస్తారు కదా. సో మేమే ఎక్కువ ఉన్నాం, మా గ్యాంగే ఎక్కువ ఉంది, ఆడపిల్లల గ్యాంగే ఎక్కువ ఉంది అనమాట. మేమందరము అక్కలము చెల్లెళ్ళము చాలా ఉన్నాము, ఆల్మోస్ట్ ఒక 10-15 మెంబర్స్ వరకు మేమే ఉంటాం అనమాట. సో ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి అక్కడే ఆపేస్తామన్నమాట, గేట్ దగ్గర ఆపేసి కొన్ని ఉంటాయి కదా వాళ్ళని అడగాల్సినవి, ఏం పెడతారు ఏం ఇస్తారు అని చెప్పేసి అడుగుతారు కదా. సో మా వాళ్ళందరూ మాకు చెప్తున్నారు అనమాట, మా అమ్మ వాళ్ళు బిడ్డనిస్తావా అని అడగండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో పాట కూడా ఉంటుందంట, చాలా మటుకు మర్చిపోయారు, కొంచెం చిన్న చిన్న బిట్స్ అవి వాడారు. మా అమ్మ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మా పెద్దమ్మలు కానీ మా అమ్మలు కానీ ఎవరైనా సరే మా ఫ్యామిలీలో కూతుర్లకు అస్సలే సపోర్ట్ చేయరు, వచ్చిన కోడళ్ళకే సపోర్ట్ చేస్తారు. అట్లా అందరూ మా వదినలకే సపోర్ట్ చేస్తున్నారు, వదినలకు మరదళ్ళకే కూడా ఏ ఫంక్షన్ అయినా ఏదైనా కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. రిటర్న్ మేము మాకు సపోర్ట్ చేయాల్సింది వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని అడిగితే, రేపు మాకేమన్నా అయితే మీరు పెళ్లి చేసుకొని మీ అత్తగారింటికి వెళ్ళిపోతారు, మాతో ఉంటారా, వాళ్ళు ఉండాల్సింది చేయాల్సింది మాతోనే కాబట్టి మేము వాళ్ళకే సపోర్ట్ చేస్తామని మాట్లాడతారు. ఈ విషయంలో మాత్రం వాళ్ళైతే చాలా లక్కీ. మా వదిన అయితే ఎప్పుడు అంటుంది, పెద్ద వదిన,
నిజంగానే మాకు అంటే ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కూడా అన్ని మా పెద్దమ్మ వాళ్ళే చూసుకుంటారు. అంటే మా అమ్మ వెళ్ళడం, మా అమ్మ వెళ్ళిన దగ్గర మా అమ్మ చేస్తుంది, బట్ మా పెద్దమ్మ అందరికంటే పెద్దమ్మ ప్రతి ఒక్క దాంట్లో కూడా, ఈవెన్ మా ఇంటికి వచ్చినా ఎక్కడికి వచ్చినా కూడా అది వంట చేయడం దాని వంట అనమాట. అన్ని పనుల్లో కంపల్సరీ ఇన్వాల్వ్ అవుతుంది మా పెద్దమ్మ. సో ఇక్కడ కూడా మా వదినలు అయితే లక్కీ ఆ విషయంలో, మా పెద్దమ్మలు అన్ని చూసుకుంటారు. ఇందాక చెప్పినా కదా, మా పెద్దమ్మలు మా అమ్మ వాళ్ళు ఎవరైనా సరే మా వదినలకే సపోర్ట్ చేస్తారని చెప్పేసి, ఇంకా పాట పాడడానికి కూడా మా అమ్మ అయితే వాళ్ళ సైడ్ షిఫ్ట్ అయిపోయింది అనమాట. మా సైడ్ మా పిన్ని వాళ్ళు అట్లా ఉన్నారు, కానీ వాళ్ళకి సాంగ్ అది ఏం గుర్తులేదంట. సో అందుకని ఇంకా వాడలేదు. కొంతసేపు అక్కడే ఆర్గ్యుమెంట్ అవన్నీ చూసి ఇంకా మొత్తానికైతే వాళ్ళని లోపలికి పంపించేసారు అనమాట. సో మేము లోపలికి వాళ్ళని ఇన్వైట్ చేసినాము. సో ఇంకా వాళ్ళు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మేము బయట సౌండ్ బాక్స్లో అవి పెట్టుకొని పిల్లలు మేము కొంతసేపు డ్యాన్స్ అది చేస్తాం అనమాట. నెక్స్ట్ డే రిసెప్షన్ అట్లా ఏం లేదు. సో ఇంకా నైట్ 12:30 ఆ టైం వరకు ఇంకా ఎంజాయ్ చేసి తర్వాత పడుకున్నాం అనమాట. సో ఇక్కడ వాడు ఉన్నాడు కదా, మా అన్న కొడుకు, వాడైతే సంక్రాంతికి వస్తున్నాంలో ఒక సాంగ్ ఉంటుంది కదా, హీరో వెంకటేష్ పాడిన పాట ఉంటుంది కదా, సో దానికైతే వాడు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి డాన్స్ చేసుకుంటూ. నాకైతే భలే అనిపించింది వాడు అట్లా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటే. మా పిల్లలు అంతగా డాన్స్ చేయరు, వాళ్ళకు రాదు, వాళ్ళు చెయ్యరు అసలు, అట్లాంటి వాడి జోలికి వెళ్ళరు వాళ్ళు. సో వాడిని చూస్తే నాకైతే భలే అనిపించింది. కాసేపు పిల్లలతో పాటు మేము కూడా డాన్స్ చేసినాం అనమాట. సో మా పిల్లలు అయితే వాళ్ళు చెయ్యరు, నన్ను చెయ్యరు అనమాట. మా ఫ్యామిలీ అంతే. ఇంకా మా తోటి కోడలు తను అంతే, తను కూడా వచ్చింది మ్యారేజ్కి. సో మాకు సేమ్ రిలేషన్ అనమాట. తనకేమో వాళ్ళ ఫాదర్ సైడ్, నాకేమో అమ్మ సైడ్ అనమాట. సో అట్లా ఇద్దరము ఇంకా ఆల్మోస్ట్ మా రిలేటివ్స్ అందరూ 50% ఇద్దరికి సేమ్ రిలేటివ్స్ ఉంటారనమాట. సో ఎక్కడికి వెళ్ళినా మేమందరం అయితే ఆల్మోస్ట్ మీట్ అవుతాము. సో ఇంకా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అందరు వచ్చారు కాబట్టి, సో మేము చిన్నప్పటి నుంచి ఒకరికొకరం ఆల్మోస్ట్ తెలుసు. సో దట్ ఇంకా అక్కడే అందరం ఏం మా పాప అంటే మా ముగ్గురు పిల్లలు అంతే అనమాట. ఇంకా వాళ్ళు చేయరు, మమ్మల్ని చేయనియరు. సో చాలాసేపు వాళ్ళు పడుకునేంత వరకు అసలు మమ్మల్ని కదలనీయలేదు. వాళ్ళు పడుకున్న తర్వాత కాసేపు అట్లా డ్యాన్స్ చేసి ఇంకా పడుకున్నాం అనమాట మేము. ఇంతే ఈ వ్లాగ్ అనమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నేను బేసిక్గా దీంట్లో ఒక క్వశ్చన్ అడిగాను కదా, అంటే మీ ఫ్యామిలీలో ఎట్లాంటి ట్రెడిషన్ అంటే అమ్మాయికి పెళ్ళి ఆడపడుచుతోని తాళి కట్టేయడము, ఫస్ట్ పసుపు కొమ్ము కట్టేయడము, ఓడి బియ్యం పోయడము పెళ్ళికి ముందే, ఇట్లాంటివన్నీ మీ ఫ్యామిలీస్లో ఎవరికైనా రిపీట్ అయినాయా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మాకైతే ఇదే ఫస్ట్ టైము. అండ్ హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో త్రూ మీకు ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అని అనుకుంటే కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. సో ఎట్లాంటి వ్లాగ్స్ చేయాలి అనేది కూడా మీకు ఏమైనా ఐడియాస్ కానీ ఇవ్వాలనుకుంటే మాత్రం నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ నా ఇన్స్టా ఐడి కూడా ఫాలో అవ్వండి. నేను ఇక్కడ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో ఇన్స్టాలో డైరెక్ట్గా మీరు DM కూడా చేయొచ్చు నాతో. సో నాకైతే బేసిక్గా పెద్దవాళ్ళతో కంటే పిల్లలతో డ్యాన్స్ చేయడం చాలా ఇష్టం అనమాట. సో పెద్దవాళ్ళతో కంటే పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తాను నేను. సో మీరు ఎట్లాంటి టైప్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్. స్వప్న సాయిరా. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.